రకరకాలుగా ఉంటుంది డ్రైవింగ్. మీరు అంత ఈజీగా డ్రైవింగ్ వచ్చిపోయింది, నేను డ్రైవ్ చేస్తే బండి పోతా ఉంది కదా అని పోతున్నారు. అట్లా కాదు. హెల్మెట్ వేసుకున్నా కూడా, ఏదన్నా మంచి ఇది వేసుకున్నా కూడా ఎవరేం కాపాడరు. ఎంత కాస్ట్లీ బైక్ అని, ఇప్పుడు 15 లక్షల బైక్ అంటే. నిన్న ఒక అబ్బాయి వచ్చాడు, బుక్ చేశాడు, నాకు చెప్తున్నాడు, చూడు సార్ ఎట్లుంది బైక్, కేరళకు పోవాలా అందుకే బుక్ చేశాను, 15 లక్షలు అంట. నిమిషం చూసే అంత లేదు. అవునా, యూట్యూబ్లో ఏదన్నా వచ్చినా కూడా 3 నిమిషాలు 4 నిమిషాలు వచ్చేవి, కానీ ఇప్పుడు 1 మినిట్ అయిపోయినాయి షార్ట్స్. అది కూడా తగ్గిపోయి 3 సెకండ్స్ 4 సెకండ్స్. అంటే స్థిమితం కోల్పోతున్నాం, అంటే స్టెబిలిటీ లేదు. ఏదైనా ఒక దగ్గర నిగ్రహాసి కూర్చొని అట్లనే చూసే ఓపిక లేదు. అప్పటికప్పుడే రిజల్ట్స్ రావాలా, అప్పుడప్పుడే నాకు అర్థమైపోవాలా, అది ఉంది. అట్లా రాదు. అది వస్తుందా? మనస వాచ కర్మన అంతా ఒక దగ్గర కూర్చొని ఎంతో పెట్టుకుంటే తప్ప ఏది రాదు. మనకేమైపోయిందంటే మన మెంటాలిటీ ఆ విధంగా తయారైపోయినాం. అప్పటికప్పుడు ఇట్లా అంటుంటారు అంతే. చిన్నపిల్లలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు దానివల్ల, నిద్రపోయి కూడా ఇట్లా అంటున్నారు. ఏదన్నా అట్లా హ్యాబిట్ ఉంటే మానుకోండి, ఓకేనా? ఓకే. ఫిటిగ్, అలసిపోవడం వల్ల ఈ టూర్లు పోతుంటారు కదా చాలా మంది, కార్లు వాళ్ళు పోతుంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా తీర్థయాత్రలకి అట్లా వెళ్తారు, హ్యాపీగా పోతారు, ఎంజాయ్ చేస్తారు. వచ్చేటప్పుడు దాంట్లో ఉండే వాళ్ళందరూ హ్యాపీగా నిద్రపోతుంటారు, డ్రైవర్ మీదే డిపెండ్ అయిపోతారు. అతను కూడా అలసిపోయి ఉంటాడు. అలసిపోయినప్పుడు ఆటోమేటిక్గా యాక్సిడెంట్లు ఎక్కువ అవుతాయి. కారణం ఏమంటే జడ్జింగ్ సరిగా చేయలేరు, ఎదురుగా వచ్చే వెహికల్ని జడ్జ్ చేయలేరు, మనిషిని జడ్జ్ చేయలేరు, అబ్జర్వేషన్ పర్సెప్షన్ తగ్గిపోతుంది. కారణం అంటే మైండ్ అంతా డ్రౌజీగా ఉంటుంది కదా, ఎక్కువ అవుతుంది. దానికి తోడు ఈ కార్లు కొన్న వాళ్ళు ఏమవుతారంటే కొత్త కారు కొని అప్పటికప్పుడే కొనింటారు, పెద్ద డ్రైవింగ్ ఏం వచ్చిండదు. అందరికీ చూపించాలి, మేము టూర్ పోయినామని చెప్పుకోవాలి కదా, అప్పుడు కారు తీస్తాడు బయటికి. ఆ హిల్లాక్ ఏరియా అంటే తిరుమల ఇట్లాంటి కొండ ఏరియా ఎక్కడము సరిగా రాదు, దిగడము సరిగా రాదు. దిగేటప్పుడు మామూలుగా ఏం చేస్తారంటే అందరూ న్యూట్రల్ అయిపోతారు. అట్లా కుదరదు. ఎంత ఎక్కేటప్పుడు ఎంత గేర్ ఉందో ఆ లో గేర్ వేసుకొని అట్లే పోతా ఉంటే ఏం కాదు. న్యూట్రల్ వేసుకొని మాటికి బ్రేక్ అప్లై చేస్తూ పోయినాడు అనుకోండి, ఆ బ్రేక్ డ్రమ్స్ అంతా హీట్ అయిపోతాయి, ప్యాడ్స్ అరిగిపోతాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆటోమేటిక్గా లాక్ అయిపోతారు, యాక్సిడెంట్లు అవుతాయి. ఫాస్ట్ పోయినాడు కట్ చేసుకోలేరు. చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఈ అలసిపోవడం వల్ల కూడా ఎక్కువ అవుతుంటాయి.